ఇంటికి పోయి వస్తావా? ఇప్పుడు నడుస్తావు కదా, కాళ్ళు నొప్పి కదా, బాధలు కదా, దానికి ఇంట్లో ఉండొచ్చు కదా. అట్నే ధర్మాలు చేసుకుని అట్నే మొక్కుబడి చేసుకుని అట్నే తిరుమలకి పుడుస్తావా? తిరుమల వరకు నడిచేపోతావా? బస్సు ఎక్కిపోతావా? ఏదైనా తిత్తన వరకు అట్లా నడిచేపోతావు. ఇప్పుడు ఇప్పుడు బస్సు ఎక్కి ఎక్కడ దిగుతావు, అట్ట పోతావా? ఆవిడ ఎందుకు నడిచిపోతావా? అట్లా ఎట్లా నడిచిపోతావు? ఇంత దూరం లేకపోతావా? డబ్బులు లేదా నీ దగ్గర? దానాలు నడిచిపోతావా? నేను డబ్బులు ఇస్తాను, తిత్తనికి పో. తిత్తని మంచిదన్నా కష్టపడి ఇల్లు వదిలి వచ్చిన నువ్వు తిరిగి తిత్తనికి పొమ్మంటావా అనేసి అడుగుతావా? ఎదురో తిన్నావాపా? బస్సు ఎక్కి వెళ్ళాపా? సొంత ఊరా? సొంత ఊరు వచ్చి మాలందూరు. సొంత ఊరు వచ్చి మాలందూరు. పెళ్ళి అయ్యి ఈ జాగా ఇక్కడ తెలుగు వాళ్ళు ఉన్నారు నిండా మందికి. సరే, ఇల్లు వదిలి ఎందుకు వస్తాయి? ఒక నెల అయిందా? ఇంట్లో ఎత్తగరా? ఫోన్ చేసి మాట్లాడతారు, తిరిగి వెళ్ళిపోతారు. అది నీకెంత మైండ్ ఫ్రీగా ఉంటుందా? ఇంట్లో ఉంటే నిండా టెన్షన్ అవుతాయి. ఇంకా ఒక నెల తిరుగుతావు, నడిచి తిరుగుతావు, అన్ని జాగాకి నడిచి తిరుగుతావు, అన్ని జాగాకి పోతావు. మైండ్ రిలాక్స్ అయినాక ఇంటికి పోతావు. అట్లా పిల్లకాల ముగ్గురు పిల్లకాయలు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తారు? ఇది మరి పోయేది మంచిది అని అడతారా? అని మరి చేస్తున్నారు. ఒకే జాగ్రత్త పని చేయవచ్చు కదా. ఇట్లా తిరిగేదానికి కాళ్ళు బాధలు కదా. ఇది మరిగా కష్టపడి తిరిగి ఒక నెల ఫుల్గా తిరిగి పిల్లకాయలకి పోయి వదిలేసేస్తున్నావా? ఏం చేసేది? దానికి ఒక జాగాలో పని చేసేసి డబ్బులు ఇవ్వచ్చు కదా. ఒక నెల ఫుల్గా ఎంత వస్తుంది? ఒక 5,000 వస్తుందా? 5,000 ఎక్కువ వస్తుందా? 10,000 వస్తుందా? అప్పుడు ఈ నెల ఫుల్గా నువ్వు తిరిగేసి 10,000 దొరికితే ఇంటికి వెళతావా? ఇంటికి వెళ్ళి వాళ్ళకి అన్ని ఉదయం చేసేసి తిరిగి వస్తావు. ఇదే మరి వెళ్తావు. ఇది నీకు నిండా పట్టిందయ్యా. మనం పని చేసేదానికి మాల్దానికా? అక్కడ పని లేదనేసి ఇది మరిగా ఒక సంవత్సరంగా నువ్వు ఇది మీద వెళ్తున్నావా? అన్ని జగాలకు పోతున్నావా? గుడియాకమా? డబ్బులు ఇచ్చినాడు, బస్సు ఎక్కి వెళ్ళు. నడిచి వెళ్ళకపోతే ఆవిడ వెరిగి కాళ్ళు నొప్పేస్తుంది కదా. అంతా దూరం నడిచినావా? నీకు నడిచేది అలవాటు అయిపోయింది, జాలీగా నడుస్తున్నావు. ఇది మరి వయసు నడిస్తే మనకి కష్టంగా ఉంటుంది, బాగుంటుంది. సరే, భద్రంగా పోయిరా. ఈసారి వచ్చేప్పుడు రా, నీకు బెడ్షీట్లు ఏదైనా కొని పెడతాను. ఎత్తున పుట్టువా? నీ వల్ల ఇంత దూరం నీకు బియ్యం ఇస్తే కూడా వేస్ట్. ఇప్పుడు వెళ్ళను మాకు బెడ్షీట్ ఇస్తాను నీకు. ఏమే వచ్చేసారి వచ్చేప్పుడు ఈ అంగటి కాదురా, నీకు బెడ్షీట్ ఎత్తి పెడతాను. తీసుకున్నా నెలకు ఒకసారి వస్తావా? సరే, భద్రం ఏదో నీకు రెయిన్ కోట్ ఇచ్చేదా? కోట్ రెయిన్ కోట్ ఇచ్చేదా? వానకి ఏది నీకు ఇచ్చేదా? వానల్లో కూడా నడిచి వెళ్తావు కదా.